హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే, కృష్ణవేణి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను వర్క్ చేస్తాను. జాబ్ అన్నమాట. ఆ, సో మీకు జాబ్ చేస్తుంటే బాగుందా, జాబ్ చేయకముందు స్టూడెంట్ గా బాగుందా మీకు? జాబ్ చేస్తేనే బాగుంది. జాబ్ చేస్తేనే బాగుంది, ఎందుకంటే మనకు కావాల్సిన డబ్బులు మనం సంపాదించుకుంటాం, మనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటాం కాబట్టి కదా. ఆ, ఆ, ఓకే సరే, మీరు ఇప్పుడు మన కుంభమేళ జరుగుతుంది కదా, ఆ? కుంభమేళ జరుగుతుంది కదా ఇండియాలో ఇప్పుడు మనకి ఆ, ప్రయాగ్రాజ్. అవును. ఎస్, ఆ. వెళ్ళారు ఏమైనా? వెళ్ళలేదు. ఎందుకు? వర్క్ లో బిజీగా ఉండి వెళ్ళలేదు. వెరీ వర్క్ హాలిక్ అనమాట మీరు. సరే, అంటే కుంభమేళ పక్కన పెడితే మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళారా? అంటే ఏదైనా ట్రిప్స్ లాంటివి అలాగా ఆ, వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? కాశీ. కాశీ. ఉమ్. వావ్, అంత త్వరగా కాశీ వెళ్ళిపోయారేంటి ఫ్రెండ్స్ తోటి? చేసేది కాదు, ఆ, ఫ్యామిలీ. ఓ ఫ్యామిలీ. మరి ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళలేదా? ఫ్రెండ్స్ తో వెళ్ళలేదా అంటున్నాను. ఫ్రెండ్స్ తో మూవీస్ కి వెళ్ళాను. మూవీస్కి వెళ్ళారు కానీ ట్రిప్లకి వెళ్ళలేదు అనమాట. ఆహా, ట్రిప్ల కంటే ప్లాన్ చేసుకోలేదు. అవునా? మీ ఫ్రెండ్స్ మామూలుగా గ్యాంగ్ ఎంతమంది ఉంటారు మీ ఫ్రెండ్స్? మా గ్యాంగ్ 100 మెంబర్. అంటే 100 మెంబర్స్ అందరు ఒకేసారి సినిమాలకి అది వెళ్ళరు కదా, మామూలుగా మీ ఫ్రెండ్లు ఎక్కువ మంది అంటే క్లోజ్ ఫ్రెండ్ గ్యాంగ్ ఉంటది కదా. క్లోజ్ అంటే 10 మెంబర్. అంతా 10 మెంబర్సా? మీ 10 మెంబర్స్ కొంచెం గోల గోల చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా, బాగా విపరీతంగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్? ఏం లేదు. ఏమీ లేదా? ఆహా, అవును, ఎవరు అల్లరి చేయరా? అందరూ సైలెంట్ గా ఉంటారా? అందరు సైలెంటే. ఓ అయ్యే బాబాయ్, కష్టమే కదా ఇలా ఉంటే. అంత కష్టం ఏం అనిపించదు. ఆ, అంటే మాకు అలవాటు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఓకే. ఒకరికి అలవాటు అయితే అందరూ అలవాటు చేసుకుంటాం. సో చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్స్ అన్నమాట మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూడా. ఆ, ఓకే ఓకే. ఒకవేళ ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది అనుకోండి. అప్పుడైతే ఇంకా ఫుల్ అందరు అల్లరి చేస్తారు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎక్కడికి వెళ్తారు? ఉం? ఒకవేళ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అనుకో మీకు, ఉం. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నాను. ఏ ప్లేస్కి వెళ్తారు? అరకు. అరకువా? ఉం. చక్కగా మనకి దగ్గర కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు, డ్యూటీకి కూడా వచ్చేయచ్చు అనమాట. సాటర్డే వెళ్ళిపోయారంటే సాటర్డే సండే ఎంజాయ్ చేసుకొని మండే వచ్చేయచ్చు, అందుకోసం కదా. ఆ, అంతే. అబ్బబ్బా, మీ చాలా ప్లాన్, మీ విజన్ ప్లాన్ కి మాత్రం చెప్పట్లు నిజంగా. ఇంకేంటి విషయాలు? మన షోస్ చూస్తుంటారా? ఏం లేదు, హ్యాపీగా ఉన్నా. మన షోస్ చూస్తుంటారా అని అడుగుతున్నాను. చూసుకుంటాను. చూస్తుంటారా? ఓకే, చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి చూడమని, ఓకేనా? ఓకే, ఓకే, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కృష్ణవేణి గారు. బాయ్ బాయ్ బాయ్. హలో. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గిస్తాను. తగ్గించండి. ఎవరు మాట్లాడేది? నీలిమ గారు ఎక్కడి నుంచి? వైజాగ్. అబ్బబ్బబ్బబ్బా, ఆ పేరులో ఏదో మత్తు వస్తుందండి నిజంగా, వైజాగ్ అనే పేరులో. అయ్యో, ఎందుకంటే నాది వైజాగ్ కాబట్టి. అవును, నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ వాళ్ళు ఫోన్ చేస్తే అరే మనోళ్ళు రా, నా వాళ్ళు, నా ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట. అసలు లైవ్ కలదనుకున్నాను, చాలా ఈజీగా కలిసింది. చాలా థ్యాంక్స్ అండి. చాలా రోజుల తర్వాత కదా, అంటే ఇంత ముందు ట్రై చేశారా? వైజాగ్ మీద ఎక్కడ? నాదా కూర్మనపాలెం. ఊర్మన్నపాలెమా? అంటే గాజువాక సైడ్. ఎస్, గాజువాక దగ్గర. ఓకే ఓకే, సూపర్ సూపర్. మీది ఎక్కడ? మాది ఇక్కడ రాపగుంట, తెలుసా? తెలుసు తెలుసు, పెందుర్తి దగ్గర. పెందుర్తి. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో ఎలా ఉన్నారు? ఓకే, ప్రెసెంట్ అయితే ఓకే, ఫుల్ ఖుషి. అవునా, ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట. మన వైజాగ్ వాళ్ళు అందరూ బాగున్నారా? పర్వాలేదు. మన వైజాగ్ వాళ్ళు అందరూ బాగున్నారా? వాళ్ళకే ఎక్సలెంట్. అవునా, అందరూ అడిగారని చెప్పండి నా మాటగా. షూర్, పక్కా. ఓకే, ఏం చేస్తుంటారు? నేనా, ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ ని. ఓకే, ఎందుకు అంత డల్ గా చెప్పు? నేను ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ అని చెప్తున్నారు. అలా అని కాదు, అంటే చిన్న పిల్లోడు ఉన్నాడు, కొద్దిగా
మరి తప్పదు. నాకు చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. అర్థం అవుతుంది మీ మాటలు వింటుంటేనే. ప్రెసెంట్ హౌస్ వైఫ్ ని, అంటే మొత్తం ఇల్లంతా నాదేలే, ఇంట్లో మెయింటెనెన్స్ అంతా మందే, అదేం పర్వాలేదు ఆ దాని గురించి. మరి చక్రం తిప్పేదంతా మీరే ఇంట్లోనే. మరి ఏంటంటే కొద్దిగా ఉంటది కదా, ఒక గోల్ అనేది ఉంటది కదా. అవును. అసలు ఏమనుకున్నారు, ఏమవుదాం అనుకున్నారు మరి అయితే? నేను చెన్నై రైల్వేలో అప్రెంటిస్ చేశానంటే కొద్దిగా ఆర్ఆర్బి అవన్నీ ట్రై చేస్తున్నాను. ఓకే, ప్రెసెంట్ ట్రై చేస్తున్నారా? ఆ, గట్టిగా ట్రై చేయండి, మనసు పెట్టండి, ఓకేనా? ఆ దేవుడి దయ. ఒక్క రోజు లేట్ అయినా మనం అనుకున్నది జరుగుద్ది. Yes. అంటే మనం ట్రై చేయకుండా మొత్తం అదే జరగలేదు అనుకుంటే కుదరదు కదా. అవునవును. మన ట్రయల్స్ మనం వేయాలి, మనం మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. Yes, yes. సో అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ అనుకున్న గోల్స్ అయితే రీచ్ దానికైతే మా ఆయన గారు ఫుల్ గా సపోర్ట్. ఓ ఇంకేమైతే ఏంటి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డా? ఆయన లవ్ చేశారు, నేను చేయలే. దారుణం, పాప వింటే బాధపడతారు. అయ్యయ్యో నీలిమా ఎంత మాట అన్నావు అనుకుంటారు ఆయన పాపం. అంటే ఇప్పుడు ఆ. అరేంజ్ మ్యారేజ్ ఫోటో చూడగానే ఇష్టపడి చేసుకుంటారు కదా, నేను వద్దని చెప్పేశాను. ఆ ఆయన చేసుకున్నాడు. కానీ తర్వాత ఎలాగూ చాలా విపరీతంగా లవ్ చేస్తుంటారు ఆయనకంటే ఎక్కువ మీరే అది కరెక్ట్ కదా. అంటే మన ఇండియన్ ఉమెన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పెళ్లి విషయంలో ఫస్ట్ ఇష్టం ఉందా లేదా అన్నట్టుగా పెళ్లి చేసుకున్నా సరే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు లవ్ చేసినంత బాగా వీళ్ళు కూడా లవ్ చేయరు కదా, ఇది నిజం. కరెక్ట్. సో అది మన వాళ్ళ స్పెషాలిటీ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకున్న అఫెక్షన్ అండ్ ఏదైతే ఒక ఇది ఉంటుందో అది ఆవకాయ బిర్యానీ ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఇష్టపడ్డ మొదలు పెడితే మనం లాపేవాడు ఎవడో లేడు అన్నట్టు. సూపర్ సూపర్, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో సీరియస్లీ. నేను చెప్పాను కదా వైజాగ్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు నా ఫ్యామిలీ ఫోన్ చేశారన్న ఫీలింగ్ వస్తుందని, ఆ ఫీలింగ్ నిజంగా వచ్చింది సీరియస్లీ. మీరు మామూలుగా మీ హస్బెండ్ మీరు ట్రిప్ కి వెళ్ళారు ఈ మధ్య ఎక్కడికైనా? బట్ బిఫోర్ మీ కిడ్ బాబు పుట్టక ముందు వెళ్ళారా? పెళ్లికి ముందు గ్యాప్ వచ్చింది 3 months. దున్నేసి ఉంటారా మొత్తం దునియాని? అంత ఏం లేదులే, ఇంట్లో ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోరు? అసలు పెళ్ళైన తర్వాత ఒప్పుకోదన్న మాట చెప్పకూడదండి మీరు. పెళ్లి అయిన తర్వాత కదా, పెళ్లి అంటే ఎంగేజ్మెంట్ తర్వాత 3 months గ్యాప్ వచ్చింది అనమాట. ఓకే, పర్వాలేదు. అరకు వెళ్ళారు. మనకు చాలా దగ్గర, అసలే 100 కిలోమీటర్లు. సరదాగా ఆ కొండల్లో లోయల్లో అలాగా రొమాంటిక్ జర్నీ చేయొచ్చు కదా. అయ్యో అలా ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ జంట వచ్చారనమాట, మేము ఒక జంట. తోడు చక్కగా దేనికైనా. ఎలా వెళ్ళిపోయారు, కార్లోనా లేకపోతే ఎలా? బైక్సా? బైక్స్. కార్లు అప్పుడు కార్లు ఉండవు, ఇష్టపడరు కదా. అది సూపర్. కొత్తగా పెళ్లి అవుతున్నప్పుడు కార్లు ఎందుకు, చక్కగా బైక్ అయితే మేఘాలలో. కార్ ఇష్టపడరు కదా, అదే అంటున్నాను. అదే బైక్ అనుకో, మేఘాలలో తేలిపొమ్మన్నది. బాగుంటది బైక్ మీద జర్నీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అరకు లాంటి ఏరియాస్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తేనే ఆ మజా వస్తుంది అనమాట. అంతే కదా మరి. ఇంకా చల్లగా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా కిడ్స్, ఇంకా గుళ్ళు అయిపోయింది. మన వైజాగ్ లో ఏదైనా మీకు అంటే అందరికి ఎక్కువ మందికి తెలియంది మీకు తెలిసిన ప్లేస్ ఏదైనా ఉందా? అంటే అందరికీ అని కాదు, చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ ఏదైనా ఉందా? మంచి ప్లేస్. నాకైతే తెలీదు. కొండకర్ లావ్ ఉంది కదండి, అక్కడికి చాలా మంది వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళాలి, బాగుంటది. ఈ మధ్య మన తండేలు మూవీ షూటింగ్ కూడా అక్కడ బాగా జరిగింది, బాగుంటది ప్లేస్. ఎనీవేస్ నీలిమా గారు, కొత్తది ఖచ్చితంగా వేస్తాం, మీరైతే షో చూస్తూ ఉండండి, ఇలానే కాల్ చేస్తుండండి, ఓకేనా? యా షూర్, ఖచ్చితంగా కొత్త పాట నేను మీకోసం ప్లే చేస్తా. ఓకే, బాయ్ 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 బాయ్. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? ప్రకాష్ ఫ్రమ్ తారామత్పేట్. ప్రకాష్ ఫ్రమ్ తారామత్పేట్. ఎక్కడండి ఆ ఊరు? రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది. ఇక్కడే మనకి, ఇక్కడేనా? ఓకే ఓకే, ఎలా ఉన్నారు ప్రకాష్ గారు?
చెప్పండి. ఎలా ఉన్నారు అంటున్నాను. హ్యాపీ సార్. హ్యాపీ. ఏం చేస్తుంటారు? సార్ ఏం చేస్తుంటారు అంటున్నాను. నేను టైలరింగ్ వర్క్ చేస్తాను. టైలరింగ్. ఓకే. సో మ్యారేజ్ అయిపోయిందిగా? మొన్ననే రీసెంట్గా అయిపోయింది. రీసెంట్ గా అంటే ఒక 1 ఇయర్ అవుద్దా? 1 year. అవునా? ప్రకాష్ నీ పేరులో మత్తుంది అని ఎవరైనా అన్నారా పెళ్లికి ముందు? సార్ కాదు, ప్రకాష్ నీ పేరులో మత్తుంది అని ఎవరైనా అన్నారు ఎప్పుడైనా పెళ్లికి ముందు? ఏం లేదండి. ఏంటి అంతలా సిగ్గుపడుతున్నారు? ఏం లేదు, అలాంటివి ఏం లేదు. అలాంటివి ఏం లేవా? ఏం లేదు. ఏంటి అంత బుద్ధిమంతులా మీరు? నేను అలాంటి జాబ్కి దూరమే ఉంటాను. చాలా అంటే చాలా ఇన్నోసెంట్, డీసెంట్, ఆసెంట్, ఈసెంట్ అన్నమాట మీరైతే. అవునండి. అంతేనా? ఆ, మీ పని మీ లైఫ్ అంతే. అంతే. నో అదర్ యాక్టివిటీస్. చాలా మంది ఉంటారు కానీ మనం ఇష్టపడం కదా. అదే అదే అంటున్నా, నో అదర్ యాక్టివిటీస్. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా డీసెంట్ గానే ఉంటాను. అదే అదే మీ మాటలే అర్థమైపోతుంది మీరు చాలా కూల్ అని. ఆ, సరే పెళ్ళైపోయి 1 year అయింది అంటున్నారు కదా. అవునండి. సో మరి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళలేదా మీ వైఫ్ మీరు? మస్తు టూర్లు వెళ్ళాము. మస్తు టూర్లు వెళ్ళారా? ఆ, వైలెంటే అయితే. ఎక్కడికి వెళ్ళారు? ఈ భార్యనే ఎక్కువ ప్రేమిస్తాను కదా, ఇక అవి ఎక్కడంటే అక్కడికి వెళ్తాం. అవునా? ఎక్కడికి వెళ్ళారు మరి ఈ మధ్య? మొన్న రీసెంట్ గా అంటే టెంపుల్ కి వెళ్ళాం, తిరుపతికి వచ్చినాము. తిరుపతికి టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్స్ చెప్పొద్దండి ప్లీజ్. టెంపుల్స్ కాకుండా ట్రిప్పులు అంటే వేరే ఏమైనా చెప్పండి. వేరే వ్యక్తి ఇట్నే ఎక్కడంటే అక్కడికి హైదరాబాద్, ఇక మొత్తం హైదరాబాద్ తిరుగుతాము. మొత్తం తిరిగేశారు, ఫిలిం సిటీ దగ్గర ఉంది కదా, ఫిలిం సిటీకి పోయినాం. వెళ్ళిపోయారు. అదే ట్రిప్పులు అంటే అలా ఉండాలి కానీ తిరుపతి వెళ్ళాము, శ్రీశైలం వెళ్ళాము, భద్రాచలం వెళ్ళాము ఇవి చెప్తున్నారు ఇక కొంతమంది. కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి ఇక తిరుపతికి వెళ్ళామండి. ఓకే. ఫోన్లే లైఫ్ అయితే హ్యాపీగా ఉందిగా. లైఫ్ ఇస్ హ్యాపీ. ఓకే ఓకే. మన షోస్ భగవంతుడి వల్ల నేను హ్యాపీగా ఉంటా ఎప్పుడు. ఇలాగే లైఫ్ లాంగ్ కూడా చాలా కలర్ఫుల్ గా మీరు అనుకున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మన షోస్ అయితే ఇలానే చూస్తూ ఉండండి, కుదిరినప్పుడల్లా కాల్ చేస్తుండండి. ఓకేనా ప్రకాష్ గారు? బాయ్ బాయ్ బాయ్.